హాయ్ గైస్, ఈరోజు ఏంటంటే తిరుపతి మరియు శ్రీకాళహస్తి అయితే వెళ్ళబోతున్నాము. 1000 రూపీస్తో ఎలా పూర్తి చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే స్నానం చేసుకుందాం. ఇప్పుడైతే మనం బెంగళూరు నుంచి తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాం. అందుకు ఏమేమి కావాలో లగేజ్ ప్యాక్ చేసుకుందాం. ముందుగా అయితే ఒక బ్యాగ్లోకి ఒక జత బట్టలు, ఒక టోలు, అలాగే ఒక టోపీ, పవర్ బ్యాంకు, చార్జర్ అయితే ఎత్తుకున్నాము. ఇప్పుడైతే మెట్రో నుంచి సంగోలేరు స్టేషన్కి అయితే పదాము. చూడండి మెట్రోలు అయితే ఇలా ఉంటాయి బెంగళూరులో మెట్రోలు అయితే ఇలా చాలా నీట్గా ఉంటాయండి. ఇక్కడ 9 నిమిషాలకైతే ఒకటి వస్తుంటుంది. మన ట్రైన్ అయితే రాబోతుంది. ఇప్పుడైతే ఎక్కబోతున్నాం. లాస్ట్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మెట్రో దిగాము. ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే పోదాము. చూడండి ఎగ్జిట్ అయితే అయ్యాము. ఇక్కడి నుంచి ట్రైన్లో అయితే వెళ్ళాలి. ఫైనల్గా మన ప్లాట్ఫామ్కి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి. ట్రైన్కి అయితే వెయిట్ చేస్తున్నాము. ఏంటంటే లాస్ట్ టైంలో టికెట్ అయితే దొరికింది. వీడైతే ఇచ్చాడు మా పుని. లాస్ట్ టైం వరకు మమ్మల్ని ఉరికిచ్చాడు. లాస్ట్ టైంలో తెచ్చాడు టికెట్. అయినా సరే ట్రైన్ అయితే దొరికింది. చివరికి అయితే ట్రైన్ అయితే ఎక్కాము. వీడు పెట్టిన టెన్షన్ అయితే 1-2 కాదు, చాలా టెన్షన్ అయితే పెట్టాడు. లాస్ట్ ఒక్క మినిట్లో అయితే టికెట్ తీసుకువచ్చాడు ఉరికిత్తి. ఆఖరికి అయితే ఎక్కేసాము. తిరుపతి వెళ్ళాక వీడియో తీసుకొచ్చేసాం. ఇప్పుడు వచ్చి టైము 11 అవుతుందండి. ఇప్పుడైతే మనము తమిళనాడులోని జోలైపేటై జంక్షన్లో అయితే ఉన్నాము. పొద్దున్నే పోయేపాటికి ఒక 3-4 అవ్వచ్చు. నెక్స్ట్ ముందు చూసుకున్నాం. ఫైనల్గా తిరుపతి అయితే చేరుకున్నాం. ఇప్పుడు టైం వచ్చి 4 గంటలు అవుతుంది. ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి బస్సు అయితే వెళ్దాము. చూడండి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి అయితే ఒక్క రోజుకి 65 రూపాయలు అయితే పట్టింది. ఫైనల్గా అయితే మనము శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నాము. చూడండి అయితే ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఎంట్రీ అది ఉంది. వెళ్ళిపోతున్నాం. లోపలికైతే పోతున్నాము. లోపలికైతే ఎలా ఉంది, ఇంకా వెళ్దాం. కనబడుతుంది అంతా చూపిస్తాం. ఇక్కడైతే మనం బ్యాగులు మరియు ఫోన్ ఇలా ఇక్కడే పెట్టాలండి. అందుకే వీడియో అయితే చేయడం కుదరదు. చేసిన వచ్చిన తర్వాత చెప్తా. నేనైతే ఇప్పుడే దర్శనం చేసుకొచ్చానండి. రష్ అయితే చాలా తక్కువ ఉండింది. అందుకే 2 సార్లు అయితే చేసుకోవచ్చా. ఇప్పుడు చూడండి టైము వచ్చేసి ఇప్పుడైతే చూడొచ్చు టైం అయితే 7 గంటలు అవుతుందండి. లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసారంటే స్వర్ణముఖి నది అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టే స్వర్ణముఖి నది. నీళ్ళైతే తక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే శ్రీకాళహస్తి దర్శనం అయితే అయింది. ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి అయితే వెళ్దాము. బస్సులో అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తిలో అన్ని ఫేమస్ అయిన శ్రీకాళహస్తి కోవా స్టాల్కి అయితే వచ్చాము. బాగా అయితే ఇలా ఉంది. వచ్చి 1/4 కేజీ అయితే 100. ఇదెంత? హాఫ్ కేజీ ఎంత? 200. మనం 1/4 కేజీ చెప్పాము. అయితే తెచ్చాడు. అయితే డేట్ చూద్దాం. హలో, ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? పాల్కో అయితే చాలా బాగుంది. ಇಲ್ಲ ಅದು ಮಾರ್ನಿಂಗ್ 4 ತಿಂದರೆ ఇప్పుడైతే పాల్కోవా అయితే టేస్ట్ చేద్దాం. పాలకోవా రే పోరా ఇను చిన్నగా ఉందా?
ప్లేస్ అయితే అదిరిపోయింది. మళ్ళీ శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి అయితే 65 రూపాయలు అయితే పడ్డాయి. ఎందుకు పడ్డాయి? ఫైనల్గా తిరుపతి బస్ స్టాండ్ అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే తిరుమలకి అయితే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. తిరుమలలో అయితే ఇక్కడ ఏడుకొండ బస్ స్టేషన్ దగ్గర అలిపిరికి అయితే టికెట్లు తీసుకుందాం. ఇది వచ్చేసి ఫ్లైఓవర్తో ఉంటుందండి. ఇక్కడైతే చూడొచ్చు తిరుమలకి అయితే 90 అండి, అలిపిరి మెట్లకి అయితే 30. అలిపిరికి అయితే టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే బస్సు ఎక్కుదాం. మొత్తానికైతే అలిపిరి మెట్ల మార్గంకి అయితే చేరుకున్నాము. చూడొచ్చు ఇక్కడి నుంచి అయితే మేము ఇస్కాన్కి అయితే వెళ్తున్నాము. దాన్ని కూడా చూపిస్తా. ఇస్కాన్ టెంపుల్కి ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడైతే అలిపిరి మెట్ల మార్గం ఉంటుంది. ఇటు నుంచి ఇలా స్ట్రైట్ వస్తే ఇక్కడ వెళ్ళి లెఫ్ట్ పోతే అక్కడ ఉంటుందండి. ఇస్కాన్కి అయితే వచ్చామండి. ఇక్కడ తిరుపతిలో చూస్తే రోడ్లు అన్నీ చాలా బాగుండవండి, విశాలంగా నీట్గా చాలా బాగుంటాయి ఎక్కడ చూసినా. ఇంకా కొంచెం దగ్గర అయితే ఉండేది, అక్కడికైతే వెళ్ళాలి. కొంచెం దగ్గరకు వచ్చాం, ఫైనల్గా వచ్చామండి. ఇదే ఇస్కాన్ టెంపుల్. లోపలికైతే వెళ్ళి చూపిస్తా. లోపలికి ఇలా రావగానే ఇలా ఉంది వ్యూ చూడండి. పెద్ద టెంపుల్, చాలా క్లీన్గా అయితే పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి అయితే చూడొచ్చు వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉన్నారు. లోపలికి మేబీ ఫోన్ అలో లేదండి, ఉంటే చూపిస్తా. ఇక్కడి నుంచి అయితే పదం పైకి. చూడండి వ్యూ. లోపలైతే వెళ్దాం. చాలా క్లీన్గా ఉంది. ఇక్కడైతే కొన్ని బట్టలు మరియు అలాగే లోపల అయితే బొమ్మలు అయితే ఉన్నాయి, బుక్కులు, భగవద్గీత చాలా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మాలలు, ఫోటోలు. ఇప్పుడైతే ఎగ్జిట్ అయితే అయ్యాము. ఇలా ముందుకు పోతే ఎక్కడైతే ఇది అన్నదానం ఏమో చేస్తున్నారు. కాస్తైతే తిందాం. అన్నదానం అయితే కాదండి, ప్రసాదం. ఇస్కాన్ టెంపుల్ పక్కలోనండి ఇక్కడ గోశాల అయితే ఉంది. చాలా గోవులు ఉన్నాయి. ఇస్కాన్ అయితే చూసాంగా. ఇప్పుడైతే అలిపిరి మెట్రోల నుంచి పైకి అయితే వెళ్దాం. బ్యాగులు అయితే సబ్మిట్ చేసాము. ఇక్కడి నుంచి నడిచెళ్దాం. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మెట్టు ఇక్కడ గాలిగోపురం నుంచి అయితే వెళ్దాం. గోవింద గోవింద. ఇక్కడైతే ఫ్రీగా అయితే పాలు ఇస్తున్నారు, తాగేసి వెళ్దాం. అక్కడ చూపించండి. మనోడైతే ఇంకా 2 క్లాసులు. ఇక్కడికి వచ్చి 6 గంట అవుతుంది, ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలే. ఎందుకు చూద్దాం, నేను కొత్త ఓపెన్ చేస్తాను. చూడండి, ఇదే మొదటి గోపురం. దీనైతే రాజగోపురం అథవా ప్రథమ గోపురం అంటారు. చూడండి, చాలా పెద్దది. ఇక్కడైతే మనకి ఫ్రీగా అయితే అన్నదానం చేస్తున్నారండి. ఎలాగో తినేద్దాం. ఇదిగో అక్కడ చూస్తే దశావతారం అయితే ఉన్నాడండి. ఇక్కడ చూస్తే కూర్మ అవతారం. ఇక్కడైతే 2వ గోపురం, మైసూరు గోపురం. ఇక్కడైతే 3150 మెట్లు అయితే ఉన్నాయి. 400 మెట్లు అయితే ఎక్కాం. దీనికైతే భక్త చూడండి ఎలా ఎక్కుతున్నాడు, మొక్కలు ఎక్కుతున్నాడు.
ఎక్కు ఎక్కు పులి 1000 మెట్లు అయితే ఎక్కాం. ఇంకా 2550 మెట్లు అయితే ఉన్నాయి. ఆ పిల్ల అయితే అన్ని మెట్లు మోకాలని వెక్కుతుంది. ఎలా వెక్కుతుందో ఏంటో. సగం పైకి ఎక్కగానే తిరుపతి అయితే ఇలా కనబడుతుంది. అక్కడక్కడైతే ఇలా ఫ్రూట్స్ జ్యూస్ అయితే అమ్ముతుంది. ఫైనల్గా రాజగోపురంకి అయితే రీచ్ అయ్యాము. చూడొచ్చు, ఇంకోవైపు చక్రం, ఇంకోవైపు శంకు. లోపలికి అయితే వెళ్దాం. ఇందాక రాజగోపురం అన్నానా, సారీ గాలిగోపురం. ఇక్కడ చూడండి, పులిలు సింహాలు వస్తాయంటే, చిరుతలు కూడా వస్తాయంటే మనోళ్ళు ఎంత గొప్పవారు అంటే వాటికి కూడా కుంకుమ అయితే పెట్టారు, ఎలుగు బంటికి ఎంత. ఇక్కడైతే 2 ఉడుతులు ఉన్నాయి. అయితే వెళ్ళి ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద నల్లకోతలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా వదిలేదు. చూడండి, ఏమనో తెలియట్లేదు, జింకలాగే ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే పొంది పిల్లలు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి పొంది పిల్లలు. ఏంటోనండి నాకే తెలియట్లేదు, చూపిస్తున్నా చూడండి. పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి, జింక జాతికి చెందినవి అనుకుంటా. పొంది చూడండి, పొంది పిల్ల. వీటి చూసిన తర్వాత అక్కడ చూస్తే ఒక జింక పిల్ల అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం అంజనాద్రిలోనే ఉన్నామండి. ఇదిగోండి ఆంజనేయుడు. ఇప్పుడైతే ఇలాగ వెళ్ళాలి. చూస్తారు ఆంజనేయుని. చూడండి, ఇక్కడైతే ఫారెస్ట్ మ్యూజియం అని ఒకటి ఉంది. ఎవరికి తెలియదు ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు కదా, అక్కడే ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే ఓన్లీ 5 రూపీస్. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే అందరం తప్పక విజిట్ చేయండి, కేవలం 5 రూపీస్. ఇక్కడైతే కొన్ని జీవులు, ఫోటో. ఇక్కడైతే పాము, జింక, స్పైడర్ మ్యాన్, ఏనుగు చాలా ఉన్నాయి. అయితే ఫోటోలు ఇవన్నీ ఈ తిరుమలలో దొరికే వన్యజీవులని, వాటి యొక్క ఫోటోలు చూడండి. ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడైతే అప్పటి తిరుమలనండి, అలిపిరి మెట్లు, ఇప్పుడు ట్రక్కులు పాతవి. చాలా బాగుంది. అలానే వెళ్తే ఇక్కడ కొన్ని చిట్టేలు, పక్షులు ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని శిలాలు ఉన్నాయి, అలాగే జలపాతాలు. ఇక్కడైతే కొన్ని గదులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే వెళ్దాం. ఇక్కడైతే కొన్ని ప్లేస్లు ఉన్నాయి, పులిలో కోతులు. చూసారుగా 5 రూపాయలు అయితే ఇవన్నీ కవర్ చేసండి. వచ్చి తప్పక విజిట్ చేయండి. ఇక్కడైతే ఇంకా కొన్ని జింకలు ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉన్నావేంటో చూడండి, ఎంత దగ్గరగా ఉందో. అయితే దగ్గరికి ఏమన్నా ఇస్తా. నువ్వు రాకపోతే నేనేమి ఇవ్వను. పో, నూరా నూరా. రా 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 చిత్తల్లి రమ్మ. ఇటు 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 దగ్గరకు వచ్చాయి, దగ్గరకు వచ్చాయి.
ನಾನು ದಿಂಪ ಯಾರು ಕುಮಿಡ್ಸಿ ನೋಡ್ಲ ಕೊರ್ಕೊಂಡಿರ್ತೀನಿ మీ సోనియా మీ ఇదే కాదు మీ దాని పేరు పప్పి పప్పి సోనియా మీ ఆవిడకి ఇంట్లో సినిమా తొరకొచ్చి తీసిందే పాపం పరిగెత్తద్రా రామా రా దా రా వచ్చేసాము బిడ్డ ఇప్పుడు తినసామా ఎత్తన్నా తిని చూస్తే అమ్ము దగ్గర తినరా ఇందోసమ్మా దా ఇక్కడి నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. చివరిగా అయితే మనము మోకాల మెట్ల దాకా అయితే వచ్చాము. ఇక్కడి నుంచి మోకాల మెట్లు అయితే స్టార్ట్ అవుతాయి. ఎక్కుదాం. అవసరమా 3 ఎక్కింటే చాలదా ఎక్కువ 18 మినిట్లు లేదు ఎక్కి ఎన్ని మినిట్లు ఎక్కేరా మాకు లెక్క రాదు. నాకు మ్యాథ్స్ వచ్చాలి దేవంతా 12 రే ఇప్పుడు 13 నిజంతో 13 ఇప్పుడు కరెక్ట్గా లెక్క 13 14 14 ఏ ఇంకా 4 అవును 18 వస్తాయి ఎల్ల సుళ్ళు లెక్క. చూడండి గాయస్ మేమైతే లాస్ట్ మెట్టు ఎక్కిపోతున్నాం అండి చూసుకోండి. మొత్తానికి చివరిగా ఆనంద నిలయం అయితే చేరుకున్నా. వెల్కమ్ టు తిరుపతి. ఇదేనండి వెంగమాంబ అన్నప్రసాద చిత్రము. ఇక్కడైతే చూడొచ్చు వాడి మీద పెద్ద పెయింటింగ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి అన్నమైతే తిందాం. అన్నమైతే పెట్టిపోతున్నారు, తిందాం. అలాగైతే అన్నము, సారు, ఒక పల్లెము, చట్నీ, వడైతే పెట్టారండి. ఇక్కడ చూడండి స్వామివారి మెరుగన అయితే పుష్కరంలో అయితే మొదటిసారిగా స్నానం అయితే చేయబోతున్నాం. పుష్కరం అయితే మొదటిసారిగా మునగబోతున్నాం. ఓం నమో వెంకటేశాయ. చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడైతే పుష్కరంలో స్నానం చేసాముగా, ముందుగా వరాహస్వామి దర్శనం చేసుకుందాం. ఇప్పుడే వరాహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందాం. చివరిగా అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. తిరుపతికి అయితే మనం టికెట్ అయితే తీసుకున్నాము. ఒక పర్సన్ కి 90 రూపాయలు అయితే పడుతుంది. మీరు ఎప్పుడే కానీ స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు బంగారు వాకిలి దగ్గర ఉన్న సెంట్రల్ లైన్ లోకి అయితే వెళ్ళండి. అప్పుడే దర్శనం అయితే బాగా అవుతుంది. వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. టైం వచ్చి మార్నింగ్ 7:30 అవుతుందండి.
మేమైతే తిరుపతి నుంచి ముల్బాగులు అయితే తీసుకున్నామండి. పర్ పర్సన్కి 231 రూపాయలు అయితే పట్టిందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు అయితే బెంగళూరు నుంచి తిరుపతికి ట్రైన్లు అయితే 130 రూపాయలు అండి. మరియు తిరుపతి నుంచి శ్రీకాళహస్తి అయితే 65 రూపాయలు. శ్రీకాళహస్తి నుంచి మళ్ళీ తిరుపతి 65 రూపాయలు అండి. తిరుపతి బస్ స్టేషన్ నుంచి అలిపిరికి అయితే 30 రూపాయలు అండి. మరియు అక్కడ పైన అయితే లడ్డూలు అయితే 100 రూపాయలు కొన్నాము. మరియు రిటర్న్ అయితే తిరుమల నుంచి తిరుపతికి అయితే 90 రూపాయలు అండి. మేమైతే ముల్బాగులకు పోయాం కాబట్టి తిరుపతి నుంచి ముల్బాగులకి అయితే 231 రూపాయలు. టోటల్ అయితే మనకి 6 రూపాయలు తక్కువ 600 అయితే అయిందండి. నేను చెప్పినట్టు 1000 రూపాయలు ఇంకా 400 అయితే మిగిలింది. ఆ 400 అక్కడక్కడ ఫుడ్కి ట్రావెలింగ్కి అయితే సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.